దేశంలో నిర్మించిన ఆ పురాతన కట్టడం వేల సంఖ్యలో రైతులు, వందల కోట్ల వ్యాపారానికి వేదిక. కానీ దశాబ్దాలు గడిచినా మౌలిక వసతులు మాత్రం అత్యవసరంగానే మిగిలాయి. ఆదాయం బారుడు, వసతులు చారడు అన్న చందంగా సరైన షెడ్లు లేక, వర్షం వస్తే తడిసి ముద్దయ్యే పంటలతో రైతన్నలు పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు ఆ వ్యవసాయ మార్కెట్ రూపురేఖలు మారిపోతున్నాయి. అమాతుల్య ప్రత్యేక చొరవతోటి ఈ మార్కెట్ను దేశంలోని ఆదర్శవంతమైన గ్రీన్ మార్కెట్గా తీర్చిదిద్దుతున్నారు. సుమారుగా 148 కోట్ల రూపాయల వ్యయంతో శరవేగంగా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఇంతకు ఇంత అద్భుతంగా జరుగుతున్న ఈ మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. అది 1937వ సంవత్సరం. నిజాం పరిపాలనా కాలం. ఖమ్మం నడిబొడ్డున 16 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ మార్కెట్కు అడుగులు పడ్డాయి. ఆనాడు కేవలం జొన్నలు, పెసలు, కందులు, నువ్వులు మరియు రాగి వంటి చిరు ధాన్యాల క్రయ విక్రయాలకు మాత్రమే ఇది వేదికగా ఉండేది. అప్పట్లో ఏడాదికి కేవలం 6 నెలలు మాత్రమే మార్కెట్ సందడిగా కనిపించేది. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఖమ్మం జిల్లా రూపురేఖలను మార్చివేసింది. సాగు భూమి పెరిగింది, సాగునీరు చేరింది. వరితో పాటు మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటల సాగు విపరీతంగా పెరిగింది. చూస్తూ ఉండగానే ఖమ్మం మార్కెట్ ఆదాయం కోట్ల రూపాయలకు చేరుకుంది. కానీ ఆదాయం పెరిగినంత వేగంగా వసతులు మాత్రం పెరగలేదు. 1900 దశకం ఆరంభం నుంచి జిల్లాలో పత్తి, మిర్చి పంటల దిగుబడి ఆకాశాన్ని తాకింది. కానీ మార్కెట్లో మాత్రం అవే పాత అరకొర వసతులు. వాణిజ్య పంటల క్రయ విక్రయాల జోరు పెరిగినా పాలకుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారుతోంది. మాది మంగళగూడెం. నేను అక్కడ రైతుని. నేను ఒక 50 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్కి వస్తున్నా. 50 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. మిర్చి, కందులు, చెనక్కాయ అన్నీ తీసుకొచ్చేది. కానీ అప్పుడు మార్కెట్కి ఇప్పుడు మార్కెట్కి చాలా తేడా ఉంది. అప్పుడు మార్కెట్కి వచ్చి 1-2 కిటన పోవాలన్నా కానీ అవకాశం లేకుండా ఉండే. దప్పికైనా మంచినీళ్ళు ఆడ దొరకపోయేది. అప్పుడు అడ్డాల ముసలమ్మను పెట్టి నీళ్ళు పోపించేది మంచినీళ్ళు. ఇప్పుడైతే మిర్రల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి, మంచిగా ఉంది. లెట్రిన్స్, బాత్రూములు, గెస్ట్ రూములు, అసలు ఇది చూస్తే ఒక కల్లాగా అనిపిస్తుంది. దీని అంతటికి కారణం తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక రైతు కాబట్టి, ఒక రైతు బాధ రైతుకే తెలుసు కాబట్టి ఆయన ఇంత మంచిగా చేయగలిగాడు. మేము ఆయన ఫస్ట్ పార్టీలకు వచ్చినప్పుడు ఇంత మంచి జాతర ఊహించలేము. మాకు ఆయనతో పరిచయం ఎక్కువ లేకుండా ఉండే. వచ్చినాక ఇన్ని రోజులు మా పార్టీలకు ఎందుకు రాలేదా తుమ్మల నాగేశ్వరరావు గారు అని మాకు ఇప్పుడు బాధ అవుతుంది. అదే ఇంత ముందే వచ్చి మా పార్టీలు పెట్టి ఇంకా చాలా బాగు చేసేవాడు. అందుకనే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంకా మొత్తం కంప్లీట్ కావడానికి ఇంకో 2 నెలలు పట్టుద్ది. ఈ 2 నెలల్లో దీన్ని స్వర్గంలాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చే రైతుకి. ఇంటికాడ ఉన్న దానికన్నా వనరుగా ఉంది ఇక్కడ మంచిగా. గెస్ట్ రూములు కానీ, బాత్రూమ్, లెట్రిన్స్ అన్నీ. అందుకనే ఈ తుమ్మల నాగేశ్వరరావు గారికి, రేవంత్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాం ఖమ్మం రైతాంగం. ఎండలు మండిపోయే వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల భయం ఒకవైపు, అకాల వర్షాలతో తడిసి ముద్దయ్యే పంటలు మరోవైపు రైతన్నను నిలువున దహించేశాయి. అరకొర రేకుల షెడ్ల కింద ఆరుగాలం కష్టపడిన పంటను కాపాడుకోలేక రైతన్నలు విలవిల్లాడిపోయారు. కళ్ల ముందే పంట అగ్నికి ఆహుతవుతూ ఉంటే, వర్షానికి తడిసి ముద్దవుతూ ఉంటే రైతన్నలు పడ్డ ఆవేదన వర్ణనాతీతం. 10 ఏళ్ల క్రితం మార్కెట్ తరలింపు ప్రయత్నాలు జరిగిన వ్యాపారులు, కార్మికుల ఆందోళనతో ఆ ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. ఏళ్ల చరిత్ర ఉన్న, వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న, నేటికి వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రైతన్నల కష్టాలకు నిలువుటద్దంలా నిలుస్తోంది. చామరాబ్ కామర్స్ దిగుమతి శాఖ అధ్యక్షులండి. ఇంతకుముందు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఇంతకుముందు ఉన్నటువంటి మార్కెట్ షెడ్లు చాలా ఘోరంగా, చాలా అధ్వానంగా రైతులకి టాయిలెట్స్ కానీ, గడవాయలకు కానీ, కమిషన్దారులకు కానీ చాలా ఇబ్బంది పరిస్థితుల్లో మార్కెట్ ఒక అధ్వానంగా ఉంది. ఈ మధ్య కొత్త గవర్నమెంట్ వచ్చి మారిన తర్వాత 153 కోట్లతోని జాతీయ మార్కెట్ చేయటం జరిగింది. అలాగనే ఈ కొత్త మార్కెట్లో నూతన షెడ్లు ఒక టెక్నాలజీతోని తయారు చేయడం జరిగింది. ఈ టెక్నాలజీలో మరియు టాయిలెట్స్ కానీ, మరి రైతులకి షెడ్లు మామూలుగా విశ్రాంతి భవనం కానీ, భోజన సౌకర్యాలు కానీ భవిష్యత్తులో చాలా చక్కగా, ఎంతో ప్రయోజనంగా, చాలా పద్ధతిగా జాతీయ మోడల్లో జాతీయ మార్కెట్ మంచిగా వసతులతోని కొత్త మార్కెట్ నిర్మించడం కోసం ఈ గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దానికి బాగా ధన్యవాదాలు గవర్నమెంట్కి చెప్తున్నామండి.
తెలంగాణలో వరంగల్ తర్వాత అతిపెద్ద వ్యాపార కేంద్రం. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల రైతులకు నమ్మకమైన చిరునామా మన ఖమ్మం వ్యవసాయ మార్కెట్. దశాబ్దాల కాలంగా వసతుల లేమితో, వర్షానికి తడిసి అగ్నికి ఆహుతై కన్నీరు మున్నీరైన రైతన్నల కష్టాలకు ఇప్పుడు కాలం చెల్లనుంది. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, స్థానిక ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో మార్కెట్ ఇప్పుడు ఆధునిక సొబగులను అద్దుకుంటోంది. ఏకంగా 155 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఆధునికీకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. వాతావరణ మార్పులు ఎదురైనా, అకాల వర్షాలు కురిసినా రైతు పండించిన పంటకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా ఈ నిర్మాణాలు సాగుతున్నాయి. ఖమ్మం దళవాయి సంఘం, ఐఎన్టీసీ దళవాయి సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నాం. ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ దళాయి పని చేయడం జరుగుతున్నది. ఇక్కడ స్థానికంగా గతంలో వచ్చిన మార్కెట్ ఎలవెన్స్కి కొన్ని సందర్భాలలో మార్కెట్కి రోడ్డు మీద కూడా సరుకు వచ్చి నానా రకాలుగా ఇబ్బంది పడడం జరిగింది. మాకు కూడా కార్మికులకి దళవాయిలకి, అటు మన హమాలి నాయకులకి, హమాలి సోదరులకి అందరికి కూడా చాలా రకాలుగా ఇబ్బంది జరగడం జరిగింది. ఇప్పుడు 153 కోట్లతో తుమ్మల గారు ప్రవేశపెట్టిన మన కొత్త నూతన మార్కెట్ అందరితో పాటు మార్కెట్లో ఉన్న అన్ని శాఖలతో పాటు కార్మికులకి, దళవాయిలకి అందరికి కూడా అన్ని రకాల వసతులు కల్పించే విధంగా మాకు కూడా షెడ్లలో పైన రూమ్స్, మా ఆఫీసులకు కూడా అవకాశాలు, అదేవిధంగా రైతు విశ్రాంతి భవనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. మాకు కూడా ఈ విషయంలో మేము కూడా హర్షంగా వ్యక్తం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మార్కెట్లో ఉండే కార్మికులకు కానీ, రైతులకు కానీ ముందు ఈ సీజన్ టైంలో వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కూడా, భోజన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో మా శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము మా దళవాయి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సుమారు 7 భారీ షెడ్లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఒక్కో షెడ్డులో ఏకంగా 12,000 బస్తాలను భద్రపరుచుకుని విక్రయించుకునే వెసులుబాటు కలగనుంది. గతంలో పడిగాపులు కాస్తూ రోడ్లపైన ఆచ్ఛాదన లేకుండా పంటను అమ్ముకోవాల్సిన దుస్థితికి ఇక తెరపడనుంది. కేవలం షెడ్లే కాదు, మార్కెట్కు వచ్చే అన్నదాతల కోసం ప్రత్యేక విశ్రాంతి భవనం, వ్యాపారుల కోసం ఆధునిక దుకాణ సముదాయం మరియు కార్మికుల కోసం ప్రత్యేక వసతి గృహాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఆధునికీకరణతో మార్కెట్ వార్షిక ఆదాయం ఏకంగా 40 కోట్ల రూపాయలకు చేరుతుందని మార్కెట్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆధునిక మార్కెట్ ప్రారంభం కానుంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. రైతన్న మోములో ఆనందం నింపే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. మొత్తానికి వసతుల లేమితో ఇబ్బందులు పడిన ఖమ్మం మార్కెట్ ఇప్పుడు ఆధునికీకరణతో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. దశాబ్దాలుగా ఎదురైన సమస్యలకు చెక్ పెట్టేలా ఆధునిక సదుపాయాలతో రైతుకు భరోసా కల్పిస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా మార్కెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పం అన్నదాత భవిష్యత్తును మార్చే శక్తిగా మారాలని ఆశిద్దాం.